ఓం నమో వెంకటేశాయ. గుణపుంజ సమీక్షణ, గుణసంగ విమోక్షణ. గోవింద గోవింద. దృశ్యాద్ విభిన్నం మమ దృక్స్వరూపం, నశ్యత్సు భూతేషు చ నిత్యభూతం. వశ్యం న కస్యాపి భవేత్ స్వతంత్రం, పశ్యేయమద్ధాతమదేవ భాగం అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యా ప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. యముడు ఉశీనరుల యొక్క మహారాజు సుయజ్ఞుడు పడిపోయి ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన భార్యలకి, ఆ చుట్టూ ఉండేటువంటి బంధువులకి, ఆ సందర్భంలో ఉన్నవాళ్ళకి, సందర్భంలో లేని వాళ్ళకి అందరికీ కూడా మంచి ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశంలో భాగంగానే ఈశ్వరుడు ఈ ప్రాణాలని కదా రక్షించేది, ఈశ్వరుడు కదా ఈ ప్రాణాలని రక్షించేది. ఈశ్వరుడు రక్షించేటప్పుడు ఆయన రక్షించాలనుకుంటే ఉంటుంది, ఆయన రక్షించాలనుకోకపోతే ఎక్కడ ఉన్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అన్నీ పోయేవే కదా. కాబట్టి ఈశ్వరుడి అధీనంలో ఉండేటువంటి ప్రాణాలను గురించి చింత ఎలా అని ఒక మాట అన్నాడు. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే కఠోపనిషద్వాక్యాలు వీటిని గమనించుకుంటూ ఉంటే యముడు చెప్పినట్లుగా తెలుస్తోంది. న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణతు జీవంతి యస్మిన్నేతావుపాశ్రితౌ లాంటి భావాలన్నీ వస్తూనే ఉన్నాయి. కానీ యముడు కాస్తంత స్థూలంగానే ప్రస్తుతానికి ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశంలో భాగంగా ఈశ్వర రక్షితమే నిలుస్తుంది, ఈశ్వర రక్షితం కాకపోతే నిలవదు, ఈశ్వరుడు రక్షించకపోతే ఏమీ నిలవవు. కాబట్టి ఈశ్వరుడి అధీనంలో ఉండేటువంటి ప్రాణాలను గురించి ఆలోచన చేయటం అనవసరం అని ఒక మాట చెప్పాడు. చెప్పి ఇంతవరకు అసలు జన్మ మరణాలు ఉన్నాయి అనే మాటని ఒప్పుకుని కదా మాట్లాడుకున్నాము. జన్మ మరణాలు లేవు అనే వాస్తవాన్ని గురించి మాట్లాడుకోవలసి వస్తే భూతాని తైస్తైర్నిజయోని కర్మభిః భవంతి కాలేన భవంతి సర్వశః న తత్ర ఆత్మా ప్రకృతావపి స్థితః తస్యా గుణైరన్యతమో హి బధ్యతే అనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కదా అని అంటున్నాడు. ఈ 2వ అధ్యాయంలోని 41వ శ్లోకంలో యముడు తన భావాన్ని, ఆత్మతత్వాన్ని చక్కగా వెలిబుచ్చుతున్నాడు. భూతాని పుట్టేవి శరీరాలు, ఆ పుట్టేటువంటి శరీరాలు భూతాని అంటే భవంతి ఇది భూతాని, పుట్టేవి కాబట్టి వాటికి భూతాని అని పేర్లు.
ఈ శరీరాలు తైస్తై నిజయోని కర్మభి ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఎలా పుడుతున్నాయి అంటే ఈ శరీరాలు పుట్టడానికి నిజ యోని అసలు కారణం కర్మభి, కర్మలే. కాబట్టి తమకు మూల కారణమైనటువంటి కర్మలతో ఇవి పుట్టుకొస్తున్నాయి. నిజయోని కర్మభి. ఈ కర్మలతో పుట్టేటువంటి ఈ శరీరాలు భవంతి కాలే, వాటికి కాలం అనేది వచ్చినప్పుడు పుట్టుకొచ్చేస్తాయి. మనం మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే వాటంతరవే పుట్టుకొచ్చేస్తాయి. భవంతి కాలే. వాటి కాలం తీరిపోతే నభవంతి, కనిపించవు, మళ్ళీ కనిపించవు, ఎంత వెంపర్లాడినా కనిపించవు. సర్వశః ఇది శరీరాలన్నిటికీ వర్తించేటువంటి నియమం. ఏ శరీరమైనా సరే ఒక కర్మ ద్వారానే పుట్టుకొస్తుంది. పుట్టుకొచ్చినప్పుడు అదాటున పుట్టుకొచ్చినట్టు ఉంటుంది. దాని కర్మకాలం తీరిపోతే కనిపించకుండా పోతుంది. చివరికి దేవాదుల యొక్క శరీరాలను లెక్కలోకి పరిగణనలోకి తీసుకున్నా ఇదే తంతు. చిట్ట చివరికి హిరణ్య గర్భుడు యొక్క శరీరాన్ని లెక్కలోకి తీసుకున్నా ఇదే తంతు. భూతాని తైస్తై నిజయోని కర్మభి భవంతి కాలే నభవంతి సర్వశః అనేదే అన్నిటికీ వర్తించేటువంటి తంతు. ఈ పుట్టేవి శరీరాలు మాత్రమే. పుట్టేవి పాంచభౌతికాలైన లేదా ఆయా భూతాలతో పుట్టేటువంటి శరీరాలు మాత్రమే. న తత్ర ఆత్మ. శరీరాలు పుట్టేటువంటి ఆ సమయంలో ఆత్మస్వరూపం పుట్టనే పుట్టదు. శరీరం పుట్టేటువంటి సందర్భంలో ఆత్మస్వరూపం పుట్టదు. శరీరం వెళ్ళిపోయే లేదా శరీరం తాలూకు కాలం పూర్తయిన సందర్భంలో ఆత్మస్వరూపం గిట్టిపోదు. ఆత్మస్వరూపానికి అలాంటి నాశం అనేది లేదు. నత్ర ఆత్మ. మరి ఈ ఆత్మకి శరీరానికి సంబంధమే లేకపోతే మన వ్యవహారం ఎలా నడుస్తోంది అంటే ప్రకృతావపి స్థిత. ప్రకృతిలో అంటే మూల ప్రకృతి ద్వారా వచ్చినటువంటి భౌతికమైన శరీరంలో ఈ ఆత్మస్వరూపం అనేది ఉంది. ఆత్మస్వరూపం ఉన్నది, వ్యవహారానికి ఉంది. ప్రకృతౌ స్థితోపి, ఈ మూల ప్రకృతి ద్వారా వచ్చిన శరీరంలో ఉన్నప్పటికీ నత్ర ఆత్మ, శరీరం పుట్టినప్పుడల్లా ఆత్మస్వరూపం పుట్టదు. నత్ర ఆత్మ ప్రకృతావపి స్థిత. తస్యాహ గుణై బధ్యతే. ప్రశ్న, మరి ఆత్మస్వరూపం గనక ఆత్మస్వరూపానికి శరీరానికి సంబంధం లేకపోతే వ్యవహారం ఎలా సాగుతుంది అని కదా. దానికి ఇదే సమాధానం. తస్యాహ గుణై బధ్యతే. ఈ ప్రకృతి తాలూకు గుణాలు, సత్వరజస్తమో గుణాలు, అవి ప్రకృతి ద్వారా శరీరానికి కూడా సంక్రమించినాయి. సంక్రమించినటువంటి ఈ గుణాలకి ఆత్మస్వరూపానికి ఒక బంధం ఏర్పడుతోంది. ఎలాంటి బంధం? భ్రమలతో కూడినటువంటి బంధం, లేదా భ్రమలే తాళ్ళుగా ఉన్నటువంటి బంధం. అలాంటి బంధం ఈ రెండిటికీ ఏర్పడుతోంది. తస్యాహ గుణై బధ్యతే. కానీ వాస్తవానికి అయం అన్యతమః, ఈ ఆత్మస్వరూపం ఈ శరీరంలోకి చేరదు. శరీరంలో ఉండేటువంటి గుణాలతో సంబంధం ఉన్నది కాదు. దానికంటే పూర్తి విభిన్నం అని యముడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. భూతాని తైస్తై నిజయోనికర్మభి భవంతి కాలే నభవంతి సర్వశః నత్ర ఆత్మ ప్రకృతావపి స్థిత తస్యాహ గుణై అన్యతమో హి బధ్యతే అనేటువంటి ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథగ్ భౌతికమీయతే గృహం యథౌదకై పార్థివ తైజసైర్జన కాలేన జాతో వికృతో వినశ్యతి అని. ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్పాలి, ఎన్ని రకాలుగా చెప్పినా సరే దీన్నే చెప్పాలి. ఆత్మస్వరూపానికి పుట్టుక లేదు, ఆత్మస్వరూపానికి మరణం అనేది లేనే లేదు. పుట్టుక మరణం ఇవన్నీ కూడా కేవలం దేహానికి సంబంధించినవి మాత్రమే, దేహానికి మాత్రమే సంబంధించినవి అని మళ్ళీ చెప్పాలి. కాకపోతే ఈ శరీరానికి ఆత్మకి ఉన్నటువంటి సంబంధం మాత్రం అజ్ఞానం వలన, భ్రమ వలన కలిగింది. ఇదం శరీరం, కనిపించేటువంటి శరీరం, ఎదుర్కొన్నా ఉన్న శరీరం కాదు, కనిపించే ఎవరికి వారికి ఉన్నటువంటి శరీరం పురుషస్య మోహజం, పురుషుడి యొక్క అజ్ఞానం ద్వారా, మూల ప్రకృతి అయినటువంటి మాయ ద్వారా కలుగుతోంది. అలాగే భ్రమలను కూడా ఏర్పాటు చేస్తోంది. భ్రమ ద్వారా సంబంధాన్ని కలిగి ఉంది.
యథా పృథక్ భౌతికం ఈయతే గృహం. ఎవరికైనా ఒకళ్ళకి సొంత ఇల్లుంది. ఆ సొంత ఇల్లు అది వేరు, ఆ ఇంట్లో ఉండేటువంటి యజమాని ఆయన వేరు. ఇల్లు ఇటుకలతోనూ లేదా మట్టితోనూ లేదా సిమెంట్తోనూ వీటితోనూ కట్టినటువంటి ఇల్లు, దాని లక్షణాలు వేరు, ఆ ఇంటి యజమాని తాలూకు లక్షణాలు వేరు. భౌతికం గృహం, ఆ భౌతికమైనటువంటి గృహం ఈయతే కంటికి కనిపిస్తోంది. కంటికి కనిపిస్తోంది. కంటికి కనిపించేటువంటి ఆ ఇంట్లో యజమాని ఉంటున్నాడు. కానీ కేవలం యజమాని ఉండటం మాత్రమే చేయటం లేదు, ఆ ఇంటితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఆ సంబంధం ఎంత దాకా వెళ్ళిపోయిందంటే చివరికి ఆ ఇంటికి చిన్నపాటి గీత పడ్డా సరే తనకేదో గీత పడ్డట్టు బాధపడేంత స్థాయిలో వెళ్ళిపోయింది. ఇంట్లో మేకులు కొడితే ఒప్పుకోరు చాలామంది. ఇంటికి ఏమైనా గీత పడినా, రంగు కాస్తంత తగ్గినా, ఏదైనా చిన్న వైపు మాసినా ఒప్పుకోరు. ముఖ్యంగా అద్దెకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఈ నియమాలను బాగా ఇంపోజ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఈ ఇల్లు నాది దాటిపోయి ఈ ఇల్లే నేను అన్నంత స్థాయిలో వ్యవహరిస్తారు. భౌతికం ఈయతే గృహం, కానీ ఇల్లు విడిగా కనిపిస్తోందా లేదా? పృథక్ కనిపిస్తోందా లేదా? విడిగా ఎందుకు కనిపించింది? ఇంటి లక్షణాలు వేరు, అది స్థిరంగా ఉంది లేదా గట్టిగా ఉంది, దాని లక్షణాలు వేరు, నా లక్షణాలు వేరు అనేటువంటి లక్షణ భేదం కనిపిస్తూనే ఉంది కదా. అలాగే ఇల్లు లాంటి ఈ శరీరము వేరు, ఇల్లు లాంటి భౌతికమైనటువంటి ఈ శరీరం వేరు, ఇల్లు లాంటి దృశ్యమైనటువంటి ఈ శరీరం వేరు, ఇందులో ఉండేటువంటి భౌతికం కానటువంటి ఆత్మస్వరూపం వేరు, అలాగే దృశ్యం కానటువంటి దృక్స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం వేరు. ఈ రెండిటికి చాలా చాలా తేడా ఉంది. యథా పృథక్ భౌతికమీయతే గృహం. కానీ ఇంటినే తనతో కలిపేసుకున్న వాళ్ళు శరీరాన్ని కలుపుకోకుండా ఉంటారా? కలిపేసుకుంటున్నారు, కలిపేసుకుని మాట్లాడుతున్నారు తప్ప కొంచెం ఆలోచిస్తే, చిన్నపాటి ఆలోచన చేస్తే శరీరానికి ఆత్మస్వరూపానికి ఉండే భేదం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. యథా పృథక్ భౌతికమీయతే గృహం. యథోదకై పార్థివ తైజసైర్జన కాలేన జాతో వికృతో వినశ్యతి. ఈ శరీరం ఎలాంటిది అంటే యథా ఔదకై, కొన్ని జల బిందువులు, నీటి బిందువులు కలిస్తే ఒక బుడగలాగా ఏర్పడ్డాయి. ఆ బుడగ కాలేన జాత, ఒకానొక కాలంలో పుట్టుకొచ్చింది. వికృత, కాసేపు పెద్దదైంది లేదా కాసేపు చిన్నదైంది, ఏదో రకరకాల సందర్భాల్లో ఉన్న బుడగ పెద్దదైంది, ఈ కాస్తలో చిన్నదైంది. వికృత, కాసేపటికి వినశ్యతి, నశించిపోతుంది. పార్థివ, కొన్ని మట్టి రేణువులు కలుస్తున్నాయి. ఆ మట్టి రేణువులు కలిసి ఒక కుండ పెంకు ఆకారంలో పుట్టుకొస్తున్నాయి. పార్థివ జాయతే, జాత కాలేన జాత. కొంతసేపటికి వికృత, అది రకరకాల రూపాలను సంతరించుకుంటోంది. ఇంకో కుండ ముక్కతో కలిస్తే కుండలా అవుతోంది, లేదా ఇంకొక ఆకారాన్ని, వేర్వేరు ఆకారాలని అది సంతరించుకుంటోంది. కాలం తీరిపోతే వినశ్యతి, నశించిపోతోంది. తైజసం, బంగారం లాంటి కొన్ని లోహాలు ఎక్కడో గనుల్లో బాగా వేడి ఉన్న చోట మాత్రమే, వేడి కొంతకాలం పాటు సాగిన చోట మాత్రమే పుట్టుకొచ్చేటువంటి కొన్ని పదార్థాలు, అవి కూడా కలిసి, కొన్ని అణువులు కలిసి ఒక పదార్థంగా ఏర్పడుతున్నాయి. కాలేన జాత. దానికే మనం సుత్తితో కొట్టి కింద మీద పెట్టి ఏదో చేస్తే రూపం వస్తోంది. వికృత, కాలం తీరిపోతే ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియకుండా వినశ్యతి, నశించి కూడా పోతోంది. యథౌదకై పార్థివ తైజసై కాలేన జాత వికృత వినశ్యతి. అలాగే జన, ఈ శరీరం కూడా కాలేన జాత, కాలం అనేది వస్తే జాత, పుట్టినట్టు అవుతోంది. వికృత, కొంచెం కాలం పెరుగుతోంది, కొంచెంసేపటికి తరుగుతోంది. కాలం తీరిపోతే వినశ్యతి, నశించిపోతుంది. ఈ సృష్టి మొదలయ్యి ఎన్నేళ్ళయింది అని ఎవరికీ లెక్క తెలియదు. ఈ సృష్టిలో మనకు తెలిసినంత కాలం పెట్టుకుంటే ఒక 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళు, ఏదో ఒక దాన్ని పెట్టుకుంటే 2000 ఏళ్ళగా లేదా 1000 ఏళ్ళుగా ఒక శరీరం కదలకుండా అలాగే నుంచుంది అనే మాట ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. శరీరం అంటే ఎన్నేళ్ళు ఉంటుంది? 150 ఏళ్ళు ఉండొచ్చు,
200 ఏళ్ళు కూడా ఉందని ఒప్పేసుకుందాం. దానికంటే ఒక్క ఏడాది కూడా పైకి వెళ్ళదు కదా. శరీరం అనేది కాలేన జాతః వికృతః వినశ్యతి అని అందరూ ఒప్పుకునేదే కదా. కానీ శరీరంలో ఇన్ని రకాల మార్పులు వస్తున్నా సరే, ఈ శరీరాలు కూడా మారుతూ పోతున్నా సరే, నేను అనేటువంటి భావన కానీ ఆత్మస్వరూపం కానీ మారుతున్నట్లు ఏమైనా అనిపిస్తోందా? అనిపించటం లేదు. ఆలోచిస్తే అనిపించటం లేదు. భ్రమపడి వ్యవహారంలోకి దూకేస్తే, వ్యవహారం వైపుగానే చూస్తూ ఉంటే భేదం లేనట్టు అనిపిస్తోంది. భేదం లేనట్టు అనిపిస్తోంది కాబట్టి ఈ మాట చెప్తే రకరకాల ప్రశ్నలు వేసి విసిగిస్తారేమో కానీ, నిజానికి ఈ శరీరం కంటే ఆత్మ వేరు అనేటువంటి మాట చిన్న చిన్న ఉదాహరణలతోనే తెలుసుకోవచ్చు అని యమధర్మరాజు గారు అంటున్నారు. ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథక్ భౌతికమీయతే గృహం యథౌదకై పార్థివ తైజసైర్జన కాలేన జాతో వికృతో వినశ్యతి అని. ఈ శ్లోకంలో ప్రత్యేకించి ఈ శరీరం భౌతికం కాబట్టి ఆత్మస్వరూపం కావటానికి వీల్లేదు, ఈ శరీరం కనిపిస్తోంది కాబట్టి ఆత్మస్వరూపం కావటానికి వీల్లేదు, కనిపిస్తోంది చూడబడుతోంది కాబట్టి ఆత్మస్వరూపం కావడానికి వీల్లేదు. ఆత్మస్వరూపం అనేది చూసేది ఇంకా సరిగ్గా లోపలికి వెళితే కేవలం జ్ఞానస్వరూపం మాత్రమే. శరీరం ఆత్మస్వరూపం ఇందువల్ల కావటానికి వీల్లేదు అనేటువంటి ప్రధానమైన విషయాన్ని చెప్పారు. చెప్పి ఏంటి అసలు ఈ జనాలకు ఉన్నటువంటి ప్రశ్న, ఎందుకు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే, వాళ్ళ వ్యవహారంలో శరీరాన్ని ఆత్మని కలిపేసుకున్నారు. కలిపేసుకుని అసలు శరీరాన్ని ఆత్మని విడదీసి మాకు చూపించండి. ఎవరైనా కాస్తంత శ్రమ చేస్తే పాలని నీళ్ళని వేరు చేసి చూపించగలరు, కానీ శరీరాన్ని ఆత్మని వేరు చేసి చూపించటం అనేది ఎవరి వల్ల కాదు కదా, అందువల్ల మేము నమ్మటం లేదు అని ఒకవేళ అనే మాట అయితే, అలా అనుకునే మాట అయితే, యథానలో దారుషు భిన్న ఈయతే యథానిలో దేహగత పృథక్ స్థిత యథా నభ సర్వగతం న సజ్జతే తథా పుమాన్ సర్వగుణాశ్రయ పరః అన్ని సమాధానం చెప్పుకోవచ్చు అని యముడు అంటున్నాడు. ఒక చెక్క ముక్క ఉంది. ఆ చెక్క ముక్కలో రాపిడికి గురి చేస్తే అగ్ని పుట్టుకొస్తోంది. ఆ చెక్క ముక్కలోంచి పుట్టుకొస్తోంది. అదే రాపిడికి గురి చేసిన ప్రతి వస్తువులోంచి అగ్గి పుట్టుకొస్తుందా? లేదు, చెక్క ముక్కలోంచే పుట్టుకొస్తోంది. ఎందుకు పుట్టుకొస్తోంది? ఆ చెక్క ముక్కలో అగ్గి దాగి ఉంది. యథా అనలః దారుషు భిన్న ఈయతే. ఈ చెక్క ముక్కల్లో దాగి ఉన్నటువంటి అగ్ని చెక్క ముక్కల కంటే వేరుగా ఉంది అని వేరే చెప్పాలా? చెప్పకర్లా. ఎందుకంటే ఈ అగ్ని అనేది గనక బయటకు వచ్చేస్తే అది ఆ చెక్క ముక్కను మింగేస్తోంది. లేదా రాత్రిపూట అయితే తాను వెలుగుతూ ఆ చెక్క ముక్కను కూడా తెలిసేట్టు చేస్తోంది. అంటే దాహకత్వం, ప్రకాశకత్వం అనేటువంటి 2 ధర్మాలు కొత్తగా వచ్చినాయి. అదే దాహకత్వం, అదే ప్రకాశకత్వం ఆ అగ్గిలో దాక్కున్నప్పుడు లేవు, బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఉన్నాయి. కానీ కొంచెం ఆలోచిస్తే ఇంతకు ముందు కూడా ఉన్నాయి, ఇంతకుముందు కూడా అగ్ని ఉంది. కానీ ఇప్పుడు చేసినటువంటి ఒక మథనం వలన, రాపిడి వలన అగ్ని బయటకు వచ్చింది అని తెలుస్తుంది. అగ్ని వేరు, చెక్కముక్క వేరు, ముందు వేరు, ఇప్పుడు వేరు. కానీ ఇప్పుడు బయటపడటం అనేదే మాత్రమే జరిగింది. అంతే తప్ప ఇంతకుముందు అగ్గి చెక్కముక్క ఏమి కలిసిపోలేదు అని లాజికల్గా ఒప్పుకుంటారు. యథానలో దారుషు భిన్న ఈయతే. ఇంకో ఉదాహరణ తీసుకుంటే యథా అనిలః దేహగతః పృథక్ స్థితః. ఈ శరీరంలో ప్రాణాపానాలు ఉన్నాయి. ప్రాణాపానాలు అంటే ఏంటి? లోపలికి పీల్చుకునే గాలి, బయటికి విడిచిపెట్టే గాలి ప్రాణాపానాలు. లోపలికి పీల్చుకునేది ఏంటి? గాలి. బయటికి విడిచిపెట్టేది దేన్ని? అపానాన్ని, గాలిని. అంటే గాలే ఉంది, గాలే ఈ శరీరంలో ఉంది. కానీ ఆ గాలికే 2 రకాల భేదాలు వచ్చేసినాయి. ప్రాణం లోపలికి తీసుకునే గాలి, అపానం బయటికి విడిచిపెట్టే గాలి అని 2 భేదాలు వచ్చినాయి. దేహగతః పృథక్ స్థితః అనిలః. ఈ గాలిలో భేదం ఎక్కడి నుంచి వచ్చింది?
ఈ గాలిలో భేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ దేహం వలన ఆ భేదం వచ్చింది. దేహం వలన ఎలా భేదం వచ్చింది? గాలి ఒక్కటే అయినా లోపలికి వెళ్ళటం అనే దేహం అనేదాన్ని పెట్టుకుని దేహం లోపలికి వెళ్ళటం అనేటువంటిది ఒక అంశం, దేహం బయటికి రావటం అనేది ఇంకో అంశం. ఈ రెండు అంశాలని పెట్టుకుని దానికి భేదం వచ్చేసింది. గాలి అనే దానికి భేదం ఉందా? లేదు కదా, గాలి అనేది ఒకటే కదా. యథా నభః సర్వగతం, ఆకాశం ఉంది, ఆకాశం అనేది ప్రతి చోట ఉంది. ఖాళీ అనేది ప్రతి వస్తువులోనూ ఉంది. అణువుల దాకా కూడా ఈ ఖాళీ అనేది ఉంటూనే ఉంది. మనం గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు, కానీ ఖాళీ ఉంటూనే ఉంది. సర్వగతం, కానీ దేంతోనూ దానికి సంబంధం లేదు. న సజ్జతే, సర్వగతమపి న సజ్జతే. తథా అట్లాగే పుమాన్ సర్వగుణాశ్రయ, కనిపించేటువంటి ప్రతి వ్యవహారానికి, ప్రతి గుణానికి, ప్రతి గుణం తాలూకు ప్రభావానికి అన్నిటికీ కూడా ఆశ్రయంగా ఉన్నా సరే పరహ, ఈ గుణాల కంటే పూర్తిగా భిన్నమైనటువంటి వాడు. అగ్ని దాహకం ప్రకాశకం అని అంటున్నాము, కానీ చెక్కలో ఇమిడి ఉన్నప్పుడు, చెక్కలో దాక్కుని ఉన్నప్పుడు దాహకం ప్రకాశకం కావటం లేదు. రాపిడికి గురి చేస్తే దాని యొక్క అసలు స్వరూపం బయటపడుతోంది. అలాగే ఈ శరీరంలో దాగి ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని వివేకంతో గనక రాపిడికి గురి చేస్తే, వివేకంతో ఆలోచిస్తే దాని యొక్క లక్షణాలు బయటపడతాయి. ఈ ఆత్మస్వరూపానికి శరీరానికి ఉండేటువంటి భేదం సరిగ్గా ఆలోచిస్తే ఏ ఉపాధి ద్వారా కలిగింది అని ప్రత్యేకించి తెలుస్తుంది. ఆ భేదం తెలియకపోవటం అనేది లేదు, జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఈ ఆత్మస్వరూపం శరీరంలో మాత్రమే కాదు, బయట కూడా ఉంది. బయట కూడా అన్నిట్లా వ్యాపించి ఉన్నా సరే దేంతోనూ సంబంధం లేకుండా ఉంది. చివరికి శరీరంతో కూడా సంబంధం లేకుండా ఉంది. ఆకాశం లాంటిదే ఈ ఆత్మస్వరూపం. కాకపోతే అజ్ఞానం వలన ఇవన్నీ మరుగున పడిపోయి, ఈ ఆత్మస్వరూపానికి ఉండేటువంటి ప్రకాశకత్వం ఇవన్నీ మరుగున పడిపోయి, ఆత్మస్వరూపానికి ఉండే అభిన్నత్వం మరుగున పడిపోయి, ఈ ఆత్మస్వరూపానికి ఉండేటువంటి సర్వగతత్వం మరుగున పడిపోయి వ్యవహారంలో వేరువేరుగా భాసిస్తోంది. తథా పుమాన్ సర్వగుణాశ్రయ పరః, ఈ ఆత్మస్వరూపం శరీరం కంటే పూర్తిగా భిన్నమే అని ఉదాహరణలతో తెలుసుకోవచ్చు అని యమధర్మరాజు గారు అంటున్నారు. యథానలో దారుషు భిన్న ఈయతే, యథానిలో దేహగతః పృథక్ స్థితః, యథా నభః సర్వగతం న సజ్జతే, తథా పుమాన్ సర్వగుణాశ్రయ పరః అనేటువంటి ఈ శ్లోకంలో 43వ శ్లోకంలో ఈ రకంగా చెప్పి 44వ శ్లోకంలో ఇంకొక కొత్త ఎత్తుగడ వేశాడు. అదేంటి, మీరు శరీరమే ఆత్మ అనుకుంటున్నారు కదా, శరీరమే ఆత్మ అనుకునే వాళ్ళే అయితే, శరీరమే ఆత్మ అనుకుంటున్నారు కాబట్టే కదా శరీరం కింద పడిపోతే ఏడుస్తున్నారు. అలా అనుకునే వాళ్ళే అయితే గనక మీరు అసలు ఏడవడానికి వీలు ఎక్కడి నుంచి ఉంది? సుయజ్ఞోనన్వయం శేతే మూఢ యమనుశోచత, యశ్రోత యోను వక్తేహ స నదృశ్యేత కర్హిచిత్ అని అన్నాడు. సుయజ్ఞ అంటే ఏంటి? కాళ్ళు, చేతులు, నెత్తి మీద కిరీటం, చేతి మీద ఆభరణాలు, ఇవే కదా మీకు శరీరమే కదా సుయజ్ఞుడు అనేవాడు. సుయజ్ఞానన్వయం శేతే, సుయజ్ఞుడు అనేవాడు ఉన్నాడు కదా, ఆయన శరీరం భూమి మీద పడుకునే ఉంది కదా, మీకేంటి బాధ? ఎవరైనా పడుకుని నిద్రపోతూ ఉంటే మీరేమన్నా బాధపడతారా? ఏడుస్తారా? కూర్చుని చుట్టూ ఏడవరు కదా. సుయజ్ఞోనన్వయం శేతే, శరీరమే ఆత్మ అనుకున్నా సరే మీరు బాధపడకూడదు. శరీరం హాయిగా ఇక్కడే ఉంది, ఏం కదలలేదు. అంటే మీకు శరీరం ఆత్మ అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. మూఢాహ, అందువల్లే యం అనుశోచత, పడుకుని నిద్రపోతుంటే మీరు ఆయన చుట్టూ కూర్చుని ఏడుస్తున్నారు అని యమధర్మరాజు గారు అన్నాడు. అందులోంచి తెలివైన వాళ్ళు ఎవరో అన్నట్టున్నారు, కాదు పడుకోవటానికి ఇప్పటి పరిస్థితికి తేడా ఉంది. పడుకుంటే మేము పిలిస్తే లేస్తాడు, ఇప్పుడు పిలిచినా లేవట్లేదు. పిలవటం ఏంటి? పొద్దు నుంచి బొబ్బలు పెడుతుంటే, ఏడుపుతో బొబ్బలు పెడుతుంటే, పెడబొబ్బలు పెడుతుంటే మనిషి కనీసం కదలట్లేదు. అందువల్ల పడుకున్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా ఉంది అని అన్నారు ఎవరో తెలివైన వాళ్ళు.
దానికి ఆయన చెప్పాడు యమధర్మరాజు గారు, యశ్రోత యోను వక్తేహ స నదృశ్యేత కర్హిచిత్. మీరు పడుకున్నవాడైతే లేస్తాడు, సమాధానం చెప్తాడు అంటున్నారు కదా. యశ్రోత అంటే మీ మాటలు వింటాడు, అనువక్త విని సమాధానం చెప్తాడు అంటున్నారు కదా. యోనువక్త అది ఎవరు వింటున్నారు, ఎవరు సమాధానం చెప్తున్నారు అనే విషయం మీకు పడుకున్నప్పుడు కూడా తేలదు. స నదృశ్యేత కర్హిచిత్. నా ప్రశ్న కూడా అదే, కహ శ్రోత కహ అనువక్త. మీ మాటలు నిద్రపోతున్నప్పుడు ఎవరు వింటున్నారు, ఎవరు సమాధానం చెప్తున్నారు? శరీరం వింటోందా? శరీరం సమాధానం చెప్తోందా? వీల్లేదు. శరీరం అప్పుడు పడుకునుంది, వినట్లేదు. శరీరం అప్పుడు సమాధానం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి యశ్రోత యో అనువక్త ఇహ స నదృశ్యతే. శరీరం కాదు, శరీరంలో ఉండే మరొకరెవరో అయి ఉండాలి. అది మీరు మెలకువగా ఉన్నప్పుడు, మీ భాషలో అయిన ప్రాణాలతో ఉన్నప్పుడు కూడా నదృశ్యేత కర్హిచిత్. ఆయన కనిపించడు. ఆయన దృక్స్వరూపుడు కాబట్టి కనిపించడు. దృక్స్వరూపుడుగా లోపల ఉండి ఈ వ్యవహారం, ఈ తతంగం మొత్తాన్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి శరీరమే ఆత్మ అనుకుంటే ఈ పడిపోయిన శరీరాన్ని చూసి మీరు బాధపడకూడదు, బాధపడటానికి వీల్లేదు అని ఈ శ్లోకంలో చెప్పాడు. సుయజ్ఞో నన్వయం శేతే మూఢాయమనుశోచత యశ్రోతా యోనువక్తేహ స నదృశ్యేత కర్హిచిత్ అని. అయితే ఇంకొక తెలివైన వాళ్ళు లేచి ఎవరో అన్నారు, కాదు అప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఉంది. అప్పుడు ఈయన శరీరంలో ప్రాణాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రాణాలు లేవు. అప్పుడు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి లేచి మాట్లాడాడు, లేదా మేము పిలిస్తే విన్నాడు, విని లేచి మాట్లాడాడు. ఇప్పుడు ప్రాణాలు లేవు కాబట్టి వినట్లేదు, వినబడట్లేదు, మాట్లాడట్లేదు. అందువల్ల ప్రాణాలు పోయినందుకు ఏడుస్తున్నాము అని దానికి పై శ్లోకంలో 45వ శ్లోకంలో సమాధానం చెప్పాడు. న శ్రోత నానువక్తాయం ముఖ్యోప్యత్ర మహానసు యస్త్విహ ఇంద్రియవాన్ ఆత్మ స చాన్య ప్రాణదేహయో అని. ఏమండి, ప్రాణాలు ఉన్నాయి, ప్రాణాలు లేవు. ప్రాణాలు ఉన్నాయి కాబట్టి పిలిస్తే పలుకుతున్నాడు, ప్రాణాలు లేవు కాబట్టి పిలిస్తే పలకటం లేదు అని అంటున్నారు కదా. పిలిస్తే పలికేది ప్రాణం అని అనుకుంటున్నారా? నశ్రోత నానువక్తాయం ముఖ్య ప్రాణ. వినేది, మీరు పిలిస్తే వినేది, మీరు పిలిస్తే తిరిగి పలికేది శ్రోత అనువక్త. ముఖ్య ప్రాణు నభవతి. ముఖ్యోప్యత్ర మహానసు. ముఖ్య ప్రాణ శరీరంలో ఉండేటువంటి అతి ప్రధానమైనటువంటి పార్ట్ అయినటువంటి ప్రాణం కూడా మహానసు, చాలా గొప్ప వాయువు కూడా కాదు, ప్రాణమైతే కాదు. ఎందుకంటే అది కూడా జడమే. అది కూడా జడమే కానీ దానికి ఎవరైనా పిలిస్తే వినిపించటం కానీ లేదా ఎవరికైనా సమాధానం చెప్పటం కానీ చేయగలిగిన పరిస్థితిలో ప్రాణం కూడా లేదు. ప్రాణం మాత్రమే కాదు, ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ఏది కూడా ఆ పని చేయలేదు. యస్తు ఇహ ఇంద్రియవాన్ ఆత్మ. ఈ ఇంద్రియాలని, ఈ మనస్సుని, ఈ ప్రాణాలని, వీటన్నిటిని, చివరికి శరీరాన్ని కూడా తనది అని అనుకుంటున్నాడు కదా ఒక ఆయన. ఇంద్రియవాన్ ఆత్మ, నాదే. ఎలాగైతే ఇంటిని నాది ఇల్లు అనుకునేవాడు యజమాని ఒకడున్నాడు, ఆ ఇంటికి ఏం జరిగినా సరే బాధపడే ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, అలాంటి వాడు ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇంద్రియవాన్ ఆత్మ, ఆయన నువ్వు పిలిస్తే పలుకుతున్నాడు, ఆయనకే వినబడుతుంది, ఆయనే తిరిగి సమాధానం చెప్పగలడు. సచ ఆ ఆత్మస్వరూపం మాత్రం అన్య ప్రాణదేహయో. ప్రాణం కంటే, దేహం కంటే, దేహంలో ఉండే ఇంద్రియాల కంటే, మనస్సు కంటే, అన్నిటికంటే భిన్నమైనటువంటి వాడు. కాబట్టి ప్రాణాలున్నప్పుడు పిలుస్తున్నాము, పలుకుతున్నాడు, ప్రాణాలు లేకపోతే పిలిచినా సరే పలకటం లేదు అనే మాటకి ప్రాణాలు పిలిస్తే పలుకుతున్నాయి అని మాత్రం అర్థం కాదు. అప్పుడు కూడా ఈ ఆత్మస్వరూపం ప్రాణం ఉన్నప్పుడు పిలిస్తే పలుకుతోంది, ఈ ఆత్మస్వరూపం ప్రాణం లేనప్పుడు, శరీరంలో ప్రాణం లేనప్పుడు పిలిస్తే పలకట్లేదు అని మాత్రమే చెప్పుకోవాలి. అంతే తప్ప ప్రాణం పలుకుతోంది అనే భ్రమ పడకూడదు. ఆత్మస్వరూపం ఇప్పటికీ ఈ శరీరం కంటే భిన్నంగా ఉంది అనే తేలుతోంది.
ఎన్ని రకాల మాటలు మాట్లాడుకున్నా ఇలాగే తేలుతోంది అని అన్నాడు. న శ్రోతా నానుభక్తాయం ముఖ్యోప్యత్ర మహానసు యస్త్విహ ఇంద్రియవానాత్మ సచాన్య ప్రాణదేహయో అనేటువంటి ఈ శ్లోకంలో. మరైతే పిలిచాము, పిలిస్తే ఏదో ఫలానా పేరుతో పిలిచాము, వెంకయ్య అని పిలిచాము, లేదా సుబ్బయ్య అని పిలిచాము, ఇంకో పేరుతో పిలిచాము. పిలిస్తే ఆ వ్యక్తే ఎందుకు పలుకుతున్నాడు? ఆత్మస్వరూపమే పిలిస్తే పలికే మాట అయితే, ఆత్మస్వరూపం ఒకటే అయితే ఏ శరీరం నుంచైనా సమాధానం రావాలి. లేదా ఆత్మలు చాలా ఉన్నాయి అని అనుకుంటే ఒకవేళ పిలిస్తే ఏ ఆత్మైనా పలకాలి. ఫలానా వ్యక్తే ఎందుకు పలుకుతున్నాడు అంటే దానికి సమాధానం చెప్పాడు. భూతేంద్రియ మనోలింగాన్ దేహాన్ ఉచ్చావచాన్ విభు భజత్యుత్సృజతి హ్యన్యః తచ్చాపి స్వేన తేజస అనేటువంటి శ్లోకంలో ఆత్మస్వరూపం ఒకటే అనే మాట పక్కన పెట్టేయండి. ఈ ఆత్మ అనేది వ్యాపకం అనే మాట మాత్రం తీసుకుంటే ఈ ఆత్మ పిలిస్తే ఒక శరీరంలోంచే ఎందుకు పలుకుతోంది అంటే భూత ఇంద్రియ మనోలింగాన్ దేహాన్ ఉచ్చావచాన్ విభు భజతి. భూతాలు పంచమహాభూతాలు, ఇంద్రియాలు పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు అనేటువంటి 10 ఇంద్రియాలు, మనస్సు అనేటువంటి 11వ ఇంద్రియం. భూత ఇంద్రియ మనః ఈ 3 రకాలు ఈ ఆత్మస్వరూపానికి లింగాలు, ఈ ఆత్మస్వరూపానికి చిహ్నాలు. ఈ 3 ఎక్కడైతే పనిచేస్తున్నాయో అప్పుడు అక్కడ ఆత్మస్వరూపం ఉన్నట్లు. ఓ రాయి కింద పడి ఉంటే అక్కడ ఆత్మస్వరూపం ఉన్నట్లు స్పష్టంగా తెలియదు. అదే పార్థివ భాగం శరీరంలో ఉన్నప్పుడు ఈ చేతులు కాళ్ళు కదులుతూ ఉంటే ఆత్మస్వరూపం ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి భూతం అనేది లింగం, కదిలేటువంటి ఈ భూతం ఆత్మస్వరూపానికి లింగం. అలాగే ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే ఆత్మస్వరూపం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మనస్సు పనిచేస్తూ ఉంటే, ఆలోచనలు సాగుతూ ఉంటే ఆత్మ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ భూత ఇంద్రియ మనస్సులు ఆత్మస్వరూపానికి లింగాలు. అలాంటి లింగాలను కలిగినటువంటి భూతేంద్రియ మనస్సులను కలిగినటువంటి దేహాలు ఆత్మస్వరూపానికి చాలా ఉన్నాయి. దేహాన్ ఉచ్చావచాన్ అందులో కొన్ని పెద్ద ఉన్నాయి, కొన్ని చిన్న ఉన్నాయి, కొన్ని గొప్ప ఉన్నాయి, కొన్ని నీచమైన ఉన్నాయి. ఒక ఆత్మ గురించే మాట్లాడుతున్నాము, ఒక మనిషి లేదా ఒక వ్యక్తి అనే లెక్కలో మాట్లాడుతున్నాము. అలాంటి వాడికి కూడా ఎన్నెన్నో దేహాలు ఉన్నాయి, ఎన్నెన్నో గొప్పవి, ఎన్నెన్నో చిన్నవి, మధ్యవి, రకరకాల దేహాలు ఉన్నాయి. ఉచ్చావచాన్ విభు, ఈయన వాస్తవానికి విభు వ్యాపించి ఉన్నవాడే అయినప్పటికీ ఏతాదృశ దేహాన్ భజతి, నేను అని అనుకుని చేరుతున్నాడు. కొన్ని దేహాలను సెలెక్ట్ చేసుకుని లేదా ఒక దేహాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ దేహాన్ని నేను అని భ్రమపడి దాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాడు. భజతి. ఈ భజతి ఎప్పుడైతే దీన్ని నాది నేను అని అనుకుని పట్టుకుని వేళ్లాడతాడో అప్పుడు ఆ శరీరంలోంచి బదులిస్తాడు. ఎందుకంటే నేను ఎక్కడున్నాను? ఈ శరీరంలో ఉన్నాను. నేనెంత? ఈ శరీరం ఎంతో అంత మాత్రమే అని అనుకుంటున్నాడు. కాబట్టి అక్కడి నుంచి మాత్రమే బదులు చెప్తున్నాడు, మిగతా చోట్లలోంచి బదులు రావటం లేదు. భజతి ఉత్సృజతి. ఒకప్పుడు కాలం తీరిపోతే ఆ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు, ఇంకో శరీరాన్ని పట్టుకుంటాడు, ఇంకో శరీరాన్ని పట్టుకుని వెళ్ళాడడానికి బయలుదేరుతాడు. భజతి ఉత్సృజతి అన్యః తచ్చాపి స్వేన తేజస ఉత్సృజతి. ఎప్పుడైనా ఈ పట్టుకుని వేళ్లాడుతున్నటువంటి శరీరాన్ని కూడా తచ్చాపి ఒకప్పుడు స్వేన తేజస తన యొక్క వాస్తవ జ్ఞానం అనేది గనక వచ్చినట్లయితే ఉత్సృజతి పూర్తిగా విడిచిపెట్టేస్తున్నాడు. అలా విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త దేహాన్ని పట్టుకోవటం లేదు. తాను భ్రమతో పట్టుకుని వేళ్లాడుతున్నంతసేపు దాంట్లో వ్యవహారం చేస్తున్నాడు. తన యొక్క వాస్తవ జ్ఞానం వచ్చిన తర్వాత మాత్రం దాన్ని వదిలేస్తున్నాడు. దీన్ని బట్టి తెలిసింది ఈ ఆత్మస్వరూపం ఒక శరీరం మీద ప్రత్యేకించి భ్రమతో ఉన్నది. ఆ భ్రమ ఉన్న శరీరంలోంచే సమాధానాలు వస్తున్నాయి. ఆ భ్రమ ఉన్నంత వరకు సమాధానాలు వస్తున్నాయి. భ్రమ పోయిన తర్వాత సమాధానం లేదు, ప్రశ్న వినేవాళ్ళు లేడు, సమాధానం చెప్పేవాళ్ళు లేడు అని యముడు గారు అంటున్నారు. భూతేంద్రియ
మనోలింగాన్ దేహాన్ ఉచ్చావచాన్ విభు భజత్యుత్సృజతి హ్యన్య తచ్చాపి స్వేన తేజస అనేటువంటి ఈ శ్లోకంలో. పోనీ ఒప్పుకుందాము, నువ్వు చెప్పినట్లే భ్రమ వల్ల ఈ శరీరం నాది అని అనిపిస్తోంది, భ్రమ తీరిపోతే మొత్తం శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు అని ఒప్పేసుకుందాము. నువ్వు ఇంత చెప్పావు కదా, మాకు కూడా ఆ నమ్మకం కలిగింది. శరీరం వేరు ఆత్మ వేరు అనేటువంటి నమ్మకం కలిగింది, నిజంగానే కలిగింది, మోసం ఏం లేదు ఇందులోనూ, నిజంగానే కలిగింది. లాజికల్గా బాగుందనే అనిపిస్తోంది, ఒప్పుకున్నాము. కానీ ఆకలేస్తోంది మాకు. ఆకలి అనేది ఆత్మస్వరూపం ధర్మం కాదు కదా. యోషనాయా పిపాసే శోకం మోహం జరాం మృత్యుం అత్యేతి అని కదా ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఆకలేస్తోంది, పొద్దునుంచి ఏడుస్తున్నాం కదా, ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతున్నాము, పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు, అందుకని ఆకలేస్తోంది. ఇలా ఆకలి ఎందుకు వేస్తోంది? ఈ ఆకలి మాకే కాదు, కేవలం లాజికల్గా అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే కాదు, ఆత్మతత్వజ్ఞానం ఉంది అనుకున్నటువంటి మహాసిద్ధులకు కూడా ఉంది. వాళ్ళు కూడా అన్నం తింటున్నారు కదా, అది ఎక్కడి నుంచి వస్తోంది? అలా ఎలా కుదురుతుంది అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. యావల్లింగాన్వితో హ్యాత్మ తావత్ కర్మ నిబంధనం తతో విపర్యయ క్లేశ మాయా యోగోను వర్తతే అనేటువంటి ఈ శ్లోకంలో 47వ శ్లోకంలో. కాదండి, నిజమే మీరు చెప్పింది. ఈ శరీరాన్ని ఎంతవరకు అయితే ఆత్మస్వరూపం పట్టుకుని వెళ్లాడుతూ ఉంటుందో, ఈ శరీరం ఆత్మస్వరూపానికి ఎంతవరకు కర్మలతో సంబంధం కలిగి ఉంటుందో అంతవరకు ఈ శరీర ధర్మాలు కొద్దో గొప్ప ఆత్మలో కనిపించక మానవు. యావల్లింగాన్వితో హ్యాత్మ, ఈ శరీరంతో ఆత్మ ఎప్పుడో సంబంధాన్ని పెట్టుకున్నాడు కదా. పెట్టుకున్నటువంటి సంబంధాన్ని తత్వజ్ఞానంతో ఒకవేళ వదుల్చుకున్నా ఆ శరీరం బయలుదేరినటువంటి ప్రారంధ కర్మ ఒకటి ఉంది కదా, ఆ ప్రారంధ కర్మ విడిచిపెట్టదు, అది అంటించే ఉంటుంది. యావల్లింగాన్వితో హ్యాత్మ తావత్ కర్మ నిబంధనం, ఆ కర్మ అనేది పని చేస్తూనే చేస్తుంది. ఈ కర్మ ప్రారంధ కర్మ పని చేస్తున్నంతసేపు ఆ శరీరం ఆత్మస్వరూపాన్ని అంటి పెట్టుకునే ఉంటుంది. ఆత్మస్వరూపం దాన్ని విడిచిపెట్టుకున్నా శరీరం అంటి పెట్టుకునే ఉంటుంది. శరీరం అంటి పెట్టుకుని ఉన్నంతసేపు దానిలో ఉండేటువంటి ధర్మాలు కొద్దో గొప్ప ఆత్మస్వరూపానికి రావలసిందే. అత్యాశలు లాంటివి లేకపోయినా ఆకలి లాంటి ఆశలు ఉండవలసిందే. ఎందుకంటే యతః తతో విపర్యయ క్లేశ మాయాయోగోను వర్తతే. అసలు ఈ ఆత్మస్వరూపాన్ని శరీరాన్ని కలిపి కుట్టిందే కర్మ కదా. తతః విపర్యయ, ఈ భ్రమ కర్మ ద్వారానే కదా ఏర్పడింది. కర్మ ఏం చేసింది? శరీరాన్ని పుట్టించి రెడీ చేసి పెట్టింది. మాయాయోగ, మాయ వచ్చి శరీరాన్ని ఆత్మని కలిపేసింది. కాబట్టి కర్మ ఉన్నంతకాలం, కర్మ పనిచేస్తున్నంతకాలం మాయాయోగ అనువర్తతే, ఖచ్చితంగా కొంత దూరం పాటు నడుస్తుంది. మంచి రోడ్డు, సాఫీగా ఉన్నటువంటి రోడ్డు, దాని మీద 120 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నారు. ఎందుకంటే అంతకు మించి వెళ్ళటం తప్పు, కానీ 120 వరకు కొన్ని రోడ్స్లో వెళ్ళొచ్చు. కారు నడుపుతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు చాలే ఎంతసేపు డ్రైవింగ్ చేస్తాము అని అనిపించి వెంటనే కారు ఇంజిన్ ఆఫ్ చేసేసారు. ఇప్పుడు కారు నడుస్తుందా నడవదా? ఇంజిన్ ఆఫ్ చేసినంత మాత్రాన కారు నడుస్తుందా నడవదా? కారు నడుస్తుంటే, కారు గనక పరుగులు పెడుతుంటే ఎంతసేపు పరుగులు పెడుతుంది అనేది ప్రశ్నే కదా. దానికి సమాధానం ఏం చెప్పాలి అంటే, ఇంజిన్ ఆఫ్ చేసినా సరే అంతవరకు కారు తిరుగుతున్నటువంటి వేగానికి, ఇంజిన్ కానీ లేదా చక్రాలు కానీ తిరుగుతున్న వేగానికి కారు చాలా దూరం వెళుతుంది. దాన్ని అలా ఆపుకోలేము, చాలా దూరం వెళుతుంది. ఎంత దూరం వెళుతుంది అంటే, దానిలో ఉండేటువంటి ఆ వేగం మొత్తం ఆగిపోయి ఇంకా తిరగలేని పరిస్థితికి వచ్చేసిన తర్వాత ఆగిపోతుంది అని చెప్పాలి. అంతవరకు మాత్రం బండి తోసేస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడే కాస్త బ్రేక్స్ వేసుకోవచ్చు. ఇంజిన్ ఆఫ్ అయితే ఇంకా బ్రేకులు కూడా ఏం లేవు, పోతూనే ఉండటమే. అది ఇంకా ఆగటం అనేది ఉండదు. ఎక్కడికో దానంతటా అది ఎక్కడికో ఆగితే ఆగినట్లు అనే ఉంటుంది. అలాగే ఈ శరీరం అనేది కూడా ఈ కర్మ అనే దాంతో, ఇంజిన్తో నడుస్తుంది కదా. నడుస్తున్న దాన్ని ఉన్నట్టుండి ఆఫ్ చేసేసాము, తత్వజ్ఞానం వచ్చింది అంటే అప్పటికి ఆగదు.
ఆ కర్మ నడిపించినంతకాలం నడిచి, ప్రారంధ కర్మ నడిపించినంతకాలం నడిచి అక్కడికి ఆగుతుంది. దాన్ని సంస్కారం అంటారు, ప్రారంధ సంస్కారం అంటారు, అవిద్యా సంస్కారం అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎన్ని రకాల పేర్లతో పిలిచినా సరే ఉదాహరణం ప్రకారం అలాగే నడుస్తుంది. ఇది కూడా లాజికల్లే, కాబట్టి ఇది తప్పదు అని యమధర్మరాజు గారు అన్నారు. యావల్లింగాన్వితో హ్యాత్మా తావత్ కర్మ నిబంధనం తతో విపర్యయ క్లేశ మాయాయోగోను వర్తతే అనేటువంటి ఈ శ్లోకంలో. పోనీ మీరు చెప్పినవన్నీ ఒప్పేసుకుందాము, కానీ సుఖ దుఃఖాదులన్నీ కూడా లేవు అని మీరు అంటున్నారు. అక్కడ ఒప్పుకోవడానికి వీలు లేకుండా ఉంది. మాయామయాలు ఇవన్నీ కూడా గుణాల ప్రభావాలతో వచ్చినాయి, ఇవన్నీ కూడా భూత ధర్మాలు లేదా ఇంద్రియ ధర్మాలు అని అంటున్నారు. ఆ సుఖ దుఃఖాలను మాత్రం ఆత్మస్వరూపానికి అంటిస్తేనే బాగుంటుంది అని అనిపిస్తోంది. సుఖ దుఃఖాలను వరకు తీసి పక్కన పెడితే బాగుంటుంది అని అనిపిస్తోంది అని అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. వితథాభినివేశోయం యద్గుణేష్వర్థదృగ్వచ యథా మనోరథ స్వప్న సర్వమైంద్రియకం మృషా అనేటువంటి శ్లోకంతో. ఏం లేదండి, అలా అనిపిస్తోంది, ఫలానా దాన్ని పక్కన పెట్టేయండి, ఈ సుఖాలు దుఃఖాలు ఇవి తప్పవు అని అనిపిస్తోంది కదా, అది వితథాభినివేశ. అది కేవలం అబద్ధపు వస్తువుల మీద వచ్చేటువంటి భ్రమ మాత్రమే. మీ మనసులో ఏమనుంది, ఏం భావన ఉంది అంటే, ఈ సుయజ్ఞుడు అని ఆయన పోయాడు, పోయినందుకు మాలో బాధ కలుగుతోంది, కలిగిన బాధ అసత్యమని ఎందుకు ఒప్పుకుంటాము, కలిగిన బాధని లేదు అని ఎలా అంటాము అనే భావన ఉంది. కలిగిన బాధని లేదు అని అనటం లేదు, బాధ కలిగింది మనసులో అని అంటున్నాను. ఆ మనసులో కలిగినటువంటి ఆ బాధకి ఆత్మస్వరూపానికి సంబంధం లేదు అని అంటున్నాను. మనసులో కలిగినటువంటి ఆ బాధకి ఆత్మస్వరూపానికి వితథా అభినివేశ, భ్రమతో కూడినటువంటి సంబంధం మాత్రమే ఉంది, భ్రమ మాత్రమే అది. యద్గుణేషు అర్థదృగ్వచ, ఈ బాధలు, ఈ సుఖాలు, ఈ దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ కూడా పరమార్థాలని, పురుషార్థాలని అనిపిస్తోంది కదా. అర్థదృక్, ఈ అర్థం, ఇదే పురుషార్థం, ఇదే మనం కావాలనుకున్నది, ఇదే మనం కోరిన సుఖం, ఇదే మనం వద్దనుకున్న దుఃఖం అని అనిపిస్తోంది కదా. దృక్, ఆ దృష్టి ఉందే, అది కేవలం భ్రమ మాత్రమే. ఎవరైనా అలా చెప్పినా సరే గుణేష్వర్థదృగ్వచ వితథాభినివేశ, ఆ వాక్యం కూడా అలాంటిదే. ఆ చెప్పేవాళ్ళకి తెలియక, చెప్తే వినేవాళ్ళకి తెలియక ఈ మాటలు లోకంలో సాగుతున్నాయి. కానీ ఈ బాధలు, ఇవన్నీ సుఖాలు దుఃఖాలు ఇవేమీ కూడా నిజానికి నిజాలు కానే కావు. వితథా అభినివేశోయం యద్గుణేష్వర్థదృగ్వచ యథా మనోరథ. ఏదో పగటి కలలు కంటూ ఉంటాడు, పగటి కలలు కంటున్నవన్నీ నిజమైపోయినాయా? లేదా యథా స్వప్న, కలలు కంటున్నాడు, ఆ కలలు కన్నవన్నీ నిజమైపోయినాయా? ఊహల్లో విహరించేవి ఊహలు కూడా నిజాలు కావు, కలల్లో చూసేవి అవి నిజాలు కావు. కానీ వాటితో ఏదో సంబంధం ఉన్నట్లు, ఏదో సుఖం వచ్చినట్లు, కష్టం వచ్చినట్లు, బాధ, ఏడుపు, కష్టము, కన్నీళ్ళు అన్నీ ఉన్నాయి వ్యవహారంలోనూ, కలల్లోనూ, పగటి కలల్లోనూ. కానీ ఏవి నిజాలు కావు కదా. ఎందుకంటే వితథాభినివేశోయం యథా మనోరథ స్వప్న. ఇవన్నీ కాదయ్యా, సర్వం ఐంద్రియకం మృషా. ఈ ఇంద్రియంతో కనిపించేది ఏదైనా సరే సత్యం కానే కాదు, మృష, అది అసత్యమే అవ్వాలి. సర్వం ఐంద్రియకం మృష, లేనిది ఉన్నట్లు కనిపిస్తోంది. లేనిది ఉన్నట్లు కనిపిస్తోంది అంటే స్వప్నమే దానికి ఉదాహరణ. స్వప్నంలాగా లేనిది ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఉన్నట్లుగా కనిపించటం అయితే కూడా ప్రమాదం లేకపోవును. ఉన్నట్లుగా కనిపించి అది నేను అని అనిపిస్తోంది, నాది అని అనిపిస్తోంది. అలా అనిపించి మేము బాధపడుతున్నాం కదా, బాధపడటం అనేది అసత్యమని ఎలా అంటారు అని అడిగేలా చేస్తోంది అని యమధర్మరాజు గారే అంటున్నారు. వితథాభినివేశోయం యద్గుణేష్వర్థదృగ్వచ యథా మనోరథ స్వప్న సర్వమైంద్రియకం మృషా అనేటువంటి ఈ శ్లోకంలో. అందువల్ల అథ నిత్యమనిత్యం వా నేహ శోచంతి తద్విదః నాన్యథా శక్యతే కర్తుం స్వభావ శోచతామితి అని 49వ శ్లోకంలో ఒక చిన్నపాటి ఉపసంహారం చేశాడు.
ఇవన్నీ కాదు. ఈ శరీరం అనేది నిత్యం అనుకుంటున్నారా అనిత్యం అనుకుంటున్నారా తేల్చండి. నిత్యం అని అనుకుంటే నిత్యమైతే నిత్యమైన శరీరాన్ని గురించి ఆలోచించక్కర్లేదు. అసలు నిత్యం అనే మాట శరీరంలో లేనే లేదు అంటారా? అనిత్యం అనుకుంటారా? అనిత్యమైతే బాధపడేందుకేముంది? ఇది శరీరం అనిత్యమైతే నిత్యమేది ఆత్మతత్వం అని ఒప్పుకుంటారా? ఆత్మతత్వం నిత్యమే కాబట్టి ఇంకా బాధపడేందుకేముంది? అథ నిత్యం అనిత్యం వా, నిత్యమేదో నిత్యంగా ఉంది, అనిత్యమేదో అనిత్యంగానే ఉంది. నిత్యమైన దాన్ని ఎవరూ పాడు చేయలేరు, అనిత్యమైన దాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు. అది అలాగే ఉంటుంది. అథ నిత్యమనిత్యం వా నేహ శోచంతి, ఎవరు దాని గురించి బాధపడక్కర్లేదు. తద్విధ, ఎటొచ్చి ఏం కావాలి? ఆ నిత్యమా అనిత్యమా అనే సంగతి తేలాలి, దాని గురించి తెలుసుకోవాలి. తెలిస్తే బాధపడక్కర్లేదు. నాన్యథాశక్యతే కర్తుం స్వభావ, ఏ వస్తువు యొక్క స్వభావాన్నైనా ఎవరు మార్చలేరు కదా. నిత్యమైన దాని యొక్క స్వభావాన్ని ఎవరు మార్చలేరు, అనిత్యమైన దాని స్వభావాన్ని ఎవరు మార్చలేరు. నిత్యమైన దాన్ని ఎవరూ పాడు చేయలేరు, అనిత్యమైన దాన్ని ఎవరు నిత్యంగా మార్చలేరు కదా. కాబట్టి నాన్యథా శక్యతే కర్తుం స్వభావ శోచతాం. ఎంత ఏడ్చినా, ఎంత బాధపడ్డా, ఎంత సంతోషపడ్డా, ఎంత ప్రయత్నం చేసినా, ఏం చేసినా సరే ఈ రెండు మారవు కదా. మారని వాటి గురించి ఎందుకయ్యా బాధ? శరీరం అనేది అనిత్యం అంటే అది అనిత్యమే, దాని గురించి బాధపడొద్దు. ఆత్మస్వరూపం నిత్యం అంటే అది నిత్యమే, దాని గురించి బాధపడొద్దు అని యమధర్మరాజు గారు చెప్పారు. అథ నిత్యం అనిత్యం వా నేహ శోచంతి తద్విధ నాన్యథా శక్యతే కర్తుం స్వభావ శోచతామితి అనేటువంటి ఈ శ్లోకం. ఇంకా పైన కూడా చాలా అద్భుతమైన మనలాంటి వాళ్ళని పొడిచేటువంటి మాట మాట్లాడబోతున్నాడు. ఆ మాటల్ని ఎలాగో మనం అధ్యయనం చేసుకుంటాం, వీలైతే దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకుంటాం. కాకపోతే యమధర్మరాజు గారు చెప్పినటువంటి మాటను ఆలోచించుకోవాలి, దాన్ని ఒక సీక్వెన్స్లో కూడా పెట్టుకోవాలి. ఆత్మస్వరూపం, దాని మీద ఐడియా ఉందా లేదా? ఆత్మస్వరూపాన్ని శరీరం కంటే మనం వేరుగా చూసామా లేదా, చూడగలిగామా లేదా? చూడగలిగితే పైన ఏం చేయాలి, చూడలేకపోతే దానికి ఏం ఎక్సర్సైజ్ చేయాలి? ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆత్మస్వరూపాన్ని వేరుగా చూడగలిగిన తర్వాత అంటే లాజికల్గా ప్రూవ్ అయిన తర్వాత దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ఆలోచించకూడదు, దేని గురించి బాధపడాలి, దేని గురించి బాధపడకూడదు అనేటువంటి ఒక క్లారిటీ మనం బాగా తెచ్చుకోవాలి. యమధర్మరాజు గారి మాటల ప్రకారం అయితే దేని గురించి ఆలోచించాలి? ఆత్మస్వరూపం గురించి ఆలోచించాలి. దేని గురించి ఆలోచించకూడదు? ఆత్మస్వరూపం కాని మిగతా వాటి గురించి ఆలోచించకూడదు. దేని గురించి బాధపడాలి? దేని గురించి బాధపడకూడదు. నిత్యమైనా బాధపడడానికి వీల్లేదు, అనిత్యమైనా బాధపడడానికి వీల్లేదు. బాధ అనేది పడటానికి వీలే లేదు. ఆలోచన మాత్రం ఈ దృక్స్వరూపమైనటువంటి ఆత్మలో, దేహం కంటే భిన్నంగా ఉండేటువంటి ఆత్మస్వరూపం విషయంలో జరగాలి అనే ఒక క్లారిటీ మనం కూడా తెచ్చుకుని అలాంటి క్లారిటీ మనకు కూడా వచ్చి మనం కూడా నిత్యమైనటువంటి ఆత్మస్వరూపం విషయంలో ఆలోచన చేసేటువంటి స్థాయికి ఎదిగేట్లుగా చేయమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ద్వితీయాధ్యాయే శ్లోకాః భూతాని తైస్తైర్నిజయోని కర్మభిః భవంతి కాలే న భవంతి సర్వశః న తత్ర ఆత్మా ప్రకృతావపి స్థితః తస్యా గుణైరన్యతమో హి బధ్యతే ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథగ్ భౌతికమీయతే గృహం యథౌదకైః పార్థివ తైజసైర్జనః కాలేన జాతో వికృతో వినశ్యతి యథానలో దారుషు భిన్న ఈయతే యథానిలో దేహగతః పృథక్ స్థితః యథా నభః సర్వగతం న సజ్జతే తథా పుమాన్ సర్వగుణాశ్రయః పరః
సుయజ్ఞోనన్వయం శేతే మూఢా యమనుశోచథ యశ్రోతా యోనువక్తేహ స న దృశ్యేత కర్హిచిత్. న శ్రోతా నానువక్తాయం ముఖ్యోప్యత్ర మహానసుః. యస్త్విహేంద్రియవానాత్మా స చాన్యః ప్రాణదేహయోః. భూతేంద్రియమనోలింగాన్ దేహానుచ్చావచాన్ విభుః. భజత్యుత్సృజతి హ్యన్యః తచ్చాపి స్వేన తేజసా. యావల్లింగాన్వితో హ్యాత్మా తావత్ కర్మ నిబంధనం. తతో విపర్యయః క్లేశో మాయాయోగోనువర్తతే. వితథాభినివేశోయం యద్గుణేష్వర్థదృగ్వచః. యథా మనోరథస్వప్నః సర్వమైంద్రియకం మృషా. అథ నిత్యమనిత్యం వా నేహ శోచంతి తద్విదః. నాన్యథా శక్యతే కర్తుం స్వభావః శోచతామితి. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ద్వితీయాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.